Second wife. Senior न्यायवादी other advocate friends, especially daily advocates. అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ నాకు మీకు ఉన్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదు. వాస్తవంగా నేను కూడా లీగల్ ప్రొఫెషన్లో ప్రాక్టీస్ చేసి ప్రజాజీవితంలో అడిగడం ఈ స్థాయికి రావడానికి నేను తోడ్పడ్డది అడ్వకేట్ ప్రొఫెషన్ పాలిటిక్స్ కానీ తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు చాలా మంది నేను 85లో ఎప్పుడైనా బ్రేక్ వచ్చిందో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఆదుకున్నది లీగల్ అడ్వకేట్ రాజకీయంగా కానివ్వండి లేక ఉపాధి పరంగా కూడా అని చెప్పండి పొలిటికల్ రీఎస్టాబ్లిష్మెంట్ తోడ్పడ్డది లీగల్ ప్రొఫెషన్. అంటే నాకు ఉపాధి పరంగా తోడ్పడ్డది కూడా లీగల్ ప్రొఫెషన్ చెప్పండి. తదుపరి కాలంలో కాలానికి అనుగుణంగా ఏదైతుందో ప్రజాజీవితం కొనసాగటం 2018 ఎన్నిక అప్పుడు కూడా ఇదే విధంగా నేను ఆశించిన పద్ధతి తెలియకపోయిందో 2019లో అప్పుడు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ ఎన్నిక అంటే స్పాన్సర్డ్ బై ది అడ్వకేట్స్ కమ్యూనిటీ యాజ్ అ క్యాండిడేట్ అండి. ఆ ప్రజలు కూడా చెప్తుంది అట్లా టీచర్స్ కౌన్సిల్స్కి ఏదైతుందో ఒక పరిస్థితి ఉంటుంది. అడ్వకేట్స్ కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా ఆ పరిస్థితి మళ్ళీ రాదామని చెప్పండి. ఆ పరిస్థితి మళ్ళీ రాదని కూడా ఊహించలేని కూడా చెప్పండి. అటువంటి జగిత్యాల అడ్వకేట్స్ మొత్తం ఈ అడ్వకేట్స్ 40% సెగ్మెంట్ అందరూ కూడా ఏదైతుందో సంగారెడ్డి బాబు ప్రెసిడెంటే కొంత బీజేపీ లీడర్ సంగారెడ్డి బాబు ప్రెసిడెంట్ అని చెప్పి నువ్వు బీజేపీ లీడర్ అది క్యాస్ట్ మై ఓట్ అంటే ఆ విధంగా నాకు ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహంతో నేను 2019కి వెళ్ళి ఇంతవరకు ఈ 6 సంవత్సరాల కాలం ఏదైతుందో నేను ప్రజాజీవితంలో కొనసాగలిగా అని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్తున్నాను. ఒకటి వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్స్ ఓటర్ ఎక్స్పెక్ట్స్ అదే ఓటర్ యొక్క ఆకాంక్ష ఆలోచనకు అనుగుణంగా ప్రజాప్రతినిధి బాధ్యత నిర్వహణ. ఆ ప్రజాప్రతినిధి బాధ్యత నిర్వహణ లోపల ఏదైతుందో నాకు తృప్తి ఉందని చెప్పినట్టు బడ్జెట్ అనేది ప్రభుత్వం హైకోర్టు తీసుకెళ్ళి హైకోర్టు రిజిస్టర్ ఏదైతుందో వాళ్ళు మొత్తం పరిధి లోపల రాష్ట్రం లోపల ఎక్కడ ప్రిఫరెన్స్ చేయాలి ఎక్కడ ఈ కన్స్ట్రక్షన్ ప్రియారిటీ వాళ్ళు మన ఇన్ఛార్జ్ జడ్జి ఎవరు ఉన్నారో ఇన్స్టాల్ ఎవరు ఉన్నారో యూనివర్సిటీ గారు అడ్వకేట్ చేస్తున్నారు యూనివర్సిటీ గారు అడ్వకేట్ చేస్తున్నారు నేను అడ్వకేట్ యూనివర్సిటీ గారు మాట్లాడి దాన్ని సోషల్ గారు కలిసి ఇది నువ్వు చేసినట్టు ఈ పై ఒక ఫ్లోర్ మనం నిర్మాణం తీసుకునేటట్టు 4 కోట్ల 5 కోట్ల 4-5 కోట్ల ఆటోమేటిక్ కమ్యూనిటీ ఆ 5 crores నాట్ బిగ్ థింగ్. సేమ్ చేయడంతో పాటుగా
హైకోర్టులో ఏదైతుందో ఈ ప్రపోజల్ ప్రియారిటీ పొందే విధంగా ఏదైతుందో నేను అడ్వకేట్ జనరల్ ఫీవర్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పంటున్నాను. తప్పకుండా ఈ రాబోయే బడ్జెట్ ఏదైతుందో ఈ 5th ఫ్లోర్ మన ఏదైతే కోర్ట్స్ భవనాలు కొరతతోని సమస్య ఇబ్బంది ఎదుర్కొంటుందో దాన్ని పూర్తి చేయబడే విధంగా నేను నా యొక్క బాధ్యత నిర్వర్తిస్తాను. ఆయన తప్పకుండా ప్రయత్నం చేస్తా. ఐ విల్ సక్సీడ్ ఆల్సో. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ విల్ సక్సీడ్. ఆ మట్టుకు ఏదైతే చేసే బాధ్యత నాకు ఉంటుంది. ఈ యొక్క బాధ్యత నాకు ఉన్నది. తప్పకుండా అటెంప్ట్ చేస్తానని చెప్పి నేను చివరికి ఏదైతుందో మై సిన్సియర్ అపీల్ ఆల్ ఆఫ్ యూ. కానీ నన్నైతే ఏదైతుందో రాజకీయాలు అతీతంగా నిలబెట్టి అందరూ కూడా నాకు ప్రోత్సహించారు. అందరూ కూడా అన్నయ్య నిర్వహించాలని చెప్పండి. వాళ్ళు కూడా మీరు ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి పొలిటికల్ ఐడియాలజికల్ కమిట్మెంట్. ఈ మే నాట్ డిఫర్. ఆర్ఎల్స్ ఒక అభ్యర్థి పట్ల సానుకుంటుంది. ఒక కమిట్మెంట్ ఒక విధంగా ఏదైతుందో ఒక అభ్యర్థి పట్ల సానుకుంటుంది ఆయన కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ మార్చుకోగలగడం అనేది మే నాట్ బి పాసిబుల్. ఇది ఏకం ఏదైతుందో నువ్వు అభిప్రాయం మెంటల్గా మేకమైన తర్వాత నువ్వు అటయ్యగా నాకు ఏమని చెప్పాలంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. కానీ ఒక అవకాశం ఉంది. ఫార్చునేట్లీ ఈ మిగతా మనకు అవకాశం ఏంటంటే యూ కెన్ సాటిస్ఫై 1 and 1. యూ కెన్ సాటిస్ఫై ఆల్ ది క్యాండిడేట్స్. వాళ్ళు ఏమేమంటున్నా ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వగలిగితే ఐ విల్ బి మోర్ హ్యాపీ అండ్ ఐ విల్ బి మోర్ సాటిస్ఫైడ్. I request all of you to give first preference to Narendra. But wherever your first preference ఇచ్చేటువంటి అవకాశం దేని కాదు. Because as a political commitment, as a candidate commitment, if you have got any reservation about giving first preference, please give second preference vote to Narendra. This much I can expect. This much మీకు భిన్నాభిప్రాయం ఉంటుందని చెప్పి నేను రామట్టుగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక అభిప్రాయం ఉండేది. దాన్ని మార్చుకోమని చెప్పి అన్నంత మాత్రాన మీరు మార్చుకోవడం సాధ్యమైతే సాధ్యం కాదు. కాబట్టి ఏదైతుందో ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆల్రెడీ కమిట్ అయి ఉండి మెంటల్లీ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఎట్లీస్ట్ ట్రై టు గివ్ సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ప్రయత్నం చేయండి. మా దృష్టిలో ఉంటే అట్లా కలిసి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు సంతోషంగా